guys, welcome back to my YouTube channel. This is me Soumya. ఇవాళ నేను ఆలూ చిప్స్ అండ్ సాబుదానా వడియాలు చేస్తున్నాను అనమాట. సో ఎలా చేస్తానో మీకు చెప్తాను. లెట్స్ గో. ఫస్ట్ అయితే ఇలా ఆలుగడ్డలు ఫ్రెష్ గా కడుక్కోవాలి. నేను 2 kgs ఆలుగడ్డలు అయితే తీసుకున్నాను అనమాట. మనము ముందు భాగం తీసేసుకోవాలి ఆలుగడ్డది. ఆ తర్వాత మనం సన్నగా తరుముకోవాలి. నా దగ్గర మషిన్ లేదు, మీ దగ్గర మషిన్ ఉంటే మీరు మషిన్ తో కూడా చేయొచ్చు. ఇలా సన్నగా కట్ చేసుకోవాలన్నమాట ఆలుగడ్డను. ఇలా కట్ చేసుకున్న ఆలుగడ్డను మనం వాటర్ లో వేసుకోవాలి. ఫైనల్లీ నేనైతే ఆలు అన్ని కట్ చేసుకున్నాను. ఇలా ఆలు కట్ చేసుకున్న తర్వాత 4 to 5 times క్లీన్ గా కడుక్కోవాలి. నేనైతే ఆలును క్లీన్ గా కడిగి పెట్టాను. ఇది ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి ఇప్పుడు నైట్ 11 o'clock అవుతుంది. నేను మార్నింగ్ లేచిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అనేది చేస్తాను. సాబుదానా వడియాల కోసం కూడా మనం సాబుదానా ఫస్ట్ నానబెట్టుకొని పెట్టుకోవాలి. ఒకవేళ రేపు మనం సాబుదానా వడియాలు చేయాలంటే ఈ రోజు నైటే సాబుదానా నానబెట్టుకోవాలి. నేనైతే 2 kg ఆలుగడ్డకు ఒక 500 grams మాత్రమే సాబుదానా తీసుకున్నాను. ఎందుకంటే ఎక్కువ సాబుదానా తీసుకుంటే అవి కడుగ్గా అవుతాయి, మంచిగా ఉండవు. సో నేను 500 grams సాబుదానా తీసుకున్నాను. వాటిని కూడా నీట్గా కడిగి నానబెట్టేసాను అనమాట. ఇలా మనం నైట్ అయితే ఆలుగడ్డ కడిగి నానబెట్టుకున్నాం అండ్ సాబుదానా కూడా కడిగి నానబెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఎలా ఉందో చూద్దాం. మనమైతే ఇప్పుడు సాబుదానా చూద్దాము. సాబుదానా మాత్రం మొత్తం నానిపోయింది. ఆలుగడ్డలు కూడా ఇప్పుడు నానాయి. ఇప్పుడు ఈ నానిన 2 to 3 times మళ్ళీ ఫ్రెష్ గా కడుక్కొని ఆ తర్వాత ఉడికించాలన్నమాట. సో మనం ఆలుగడ్డ కడిగే లోపు మనం ఫస్ట్ అయితే సాబుదానా వడియాల కోసము నేను ఫ్రెష్ గా ఆలు కడుక్కొని పెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని గ్యాస్ మీద పెట్టేసి ఉడికించాలన్నమాట. సో మనం ఫస్ట్ అయితే దీన్ని గ్యాస్ మీద పెట్టేద్దాం. కొంతమంది ఆలు తొందరగా ఉడకడానికి సోడా కూడా వేస్తారు, కానీ నేను సోడా వేయడం లేదు. నేను ఆలును 2 భాగాలుగా చేశాను. ఫస్ట్ అయితే సగం తీసి పక్కకు పెట్టుకున్నాను. మిగిలిన సగంలో నేను వాటర్ నించేసి వాటిని ఉడికిస్తాను అనమాట. ఈ ఆలు ఉడికేటప్పుడు మనం ఇందులో కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. నేను సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. సో ఇలా ఆలును అయితే ఉడికించాలన్నమాట. మనము ఈ ఆలు ఉడికేలోగా మిర్చి పేస్ట్ అయితే రెడీగా చేసుకున్నాము సాబుదానా వడియాల కోసము. నేను ఈ మిర్చి పేస్ట్ కోసము ఫ్రెష్ గా కడుక్కున్న మిర్చిలు తీసుకున్నాను. అదే విధంగా కొంచెం కన్నాకు అండ్ కొంచెం సాల్ట్ వేసాను అనమాట. సో దీన్ని గ్రైండ్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా మిర్చి పేస్ట్ రెడీ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలన్నమాట. ఆలూ చిప్స్ ఉడికేటప్పుడు వాటర్ పైన ఇలా వైట్ పొంగు వస్తుంది. ఈ పొంగును తీసేయాలి. ఇలా ఆలు ఉడికిన తర్వాత వాటర్ లేకుండా ఆలూ చిప్స్ వేరే గిన్నెలో తీసి పెట్టాలి. ఆ తర్వాత మిగిలిన సగం ఆలును మళ్ళీ ఫ్రెష్ వాటర్లో ఉడికించి ఆలూ చిప్స్ పక్కకు పెట్టుకోవాలి. ఉడికిన తర్వాత మనం సాబుదానా వడియాల కోసము ఆలు ఉడికించాం కదా, వీటి పొట్టు తీసి పెట్టుకోవాలి. ఫస్ట్ అయితే మనం పొట్టు తీసుకున్న ఆలుగడ్డలు గిన్నెలో వేసుకొని మ్యాష్ చేసుకోవాలన్నమాట. కొంచెం కూడా గడ్డలు ఉండకూడదు. ఇలా మనం పూర్తిగా ఆలుని మ్యాష్ చేసుకోవాలన్నమాట. ఇలా మ్యాష్ చేసుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న సాబుదానా ఉంది కదా, ఈ సాబుదానాను ఇందులో వేసుకోవాలి. ఆ తర్వాత మనం పచ్చిమిర్చి పేస్ట్ రెడీగా చేసుకున్నాం కదా, ఈ పచ్చిమిర్చి పేస్ట్ కూడా ఇందులోనే వేసుకోవాలన్నమాట. ఇందులోనే కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి. మీ రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. ఈ విధంగా నేను సాబుదానా వడియాల కోసం ఆలుగడ్డ సాబుదానా మొత్తం కలుపుకొని పెట్టుకున్నాను. అదే విధంగా ఈ ఆలు చిప్స్ కూడా మొత్తం ఉడికించి పక్కకు పెట్టేశాను అనమాట. సో ఇప్పుడు వీటన్నిటిని మనం టెర్రస్ పైన ఎండబెట్టాలన్నమాట. నేను ఫస్ట్ ఆలూ చిప్స్ని ఎండబెట్టాను. సమ్మర్లో ఇక్కడ ఆలూ చిప్స్ ఎక్కువగా చేస్తారు, ఎందుకంటే సమ్మర్లో ఇంట్లోనే ఉంటారు కదా పిల్లలు, వారు తినడానికి. అదే విధంగా ఆ తర్వాత నేను వడియాలు వేసాను. ఈ వడియాలు నేను 2 days ఎండబెట్టాను అనమాట.
ఇలా కొంచెం కూడా పచ్చిగా లేకుండా మొత్తం ఎండాలి. ఆ తర్వాత మనము వడియాలను ఆలు చిప్స్ని ఆయిల్లో వేయించుకోవాలి. ఈ విధంగా ఎక్కువ రెడ్గా కాకుండా నార్మల్ కలర్లో వచ్చేలాగా వేయించుకోవాలి. ఆలు చిప్స్ చూడండి వేయించిన తర్వాత ఎంత వైట్గా అయ్యాయో. ఇలా వేయించిన వడియాలు అండ్ ఆలు చిప్స్ మీద పైన ఉప్పు కారం చల్లుకొని అన్నంతో పాటు అంచుకు తింటే చాలా బాగుంటాయి. సో నేను కూడా అలాగే తిన్నాను. నాకు ఆలు చిప్స్ కంటే సాబుదానా వడియాలు మాత్రం చాలా నచ్చాయి. అవి తింటూ ఉంటే కరకర కరకర అంటుంటే చాలా చాలా అంటే చాలా సూపర్ అనిపించింది అనమాట. సో మీరు ఖచ్చితంగా సాబుదానా వడియాలు మాత్రం ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.